గుడ్ మార్నింగ్. ప్రజావాణి న్యూస్ ఛానల్ కి స్వాగతం. ఇప్పుడు వివిధ పత్రికలు వచ్చిన ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు. రక్షకులే భక్షకులు అవుతున్నారు. 111 జీవో పరిధిలో యథేచ్ఛగా స్టోన్ క్రషర్లు. మైనింగ్ మాటల మంటలు. అధికార పక్షం ప్రధాన ప్రతిపక్షం మధ్య సవాళ్లు ప్రతి సవాలు. వేల్లో బారాసా నిరసన, గంటపాటు సభలో ఉద్రిక్తత. బారాసాహెంలో భారీగా మైనింగ్ అక్రమాలు. చట్టపరంగా ఏం చేయాలో తెలుసు బట్టి. అరెస్టు ఆరోపణలకు మంత్రులు వివేక్, శ్రీధర్బాబు, సీతక్క, వాకిటి, అడ్లూరి కౌంటర్లు. అమరావతి అజేయం. ఏపీ రాజధానిగా చట్టబద్ధపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం. విస్తరణం. యుద్ధంలోకి దిగిన హుతీలు. ఇజ్రాయెల్పై క్షిపణుల వర్షం. సౌదీలోని అమెరికా స్థావరంపై ఇరాన్ భారీ దాడి. 15 మంది సైనికులకు గాయాలు, విమానాలు ధ్వంసం. టెహరాన్పై వైమానిక దాడులు. లెబనాన్లో 3 జర్నలిస్టుల మృతి. మేము ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాం, మీరు వ్యాట్ తగ్గించండి. పెట్రోల్ ధరలపై రాష్ట్రాలకు కిషన్ రెడ్డి హితవు. దేశంలోని అత్యధికంగా తెలంగాణలో 35.20% ఉందని వెల్లడి. భూసేకరణ పూర్తయ్యేనా? సాగునీటి ప్రాజెక్టుల R&Rకు 5,595.56 కోట్ల అవసరం. 2026-27లో కొత్త ఆయకట్టు లక్ష్యం 4.66 లక్షల ఎకరాలు. మానవత్వానికి పురుడు. గర్భిణిని 5 కిలోమీటర్ స్ట్రెచర్పై మోసుకొచ్చిన జవాన్లు. నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పోలీసులు. నేపాల్ మాజీ ప్రధాని ఓలీ అరెస్ట్. పోషకాహార భద్రత కోసమే తొలి ముద్ద పథకం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్. మూసీ ప్రక్షాళనకు అడ్డుపడితే శివతాండవమే. ఎన్ని సమస్యలు ఎదురైనా పూర్తి చేసి తీరుతాం సీఎం రేవంత్ రెడ్డి. అక్రమాలు తవ్వుతాం. మైనింగ్ మాఫియాపై సిబిసిఐడి విచారణ 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు చేపడతాం. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. మూసీ ప్రక్షాళన మాకు శివదీక్షే. అడ్డుకుంటే శివతాండవమే. మానవ తప్పిదాలను సరిదిద్దకపోతే చరిత్ర క్షమించదు. రామప్ప నమూనాతో ఓంకారేశ్వరం. ఈ అభివృద్ధిని చూపించి ఓట్లు అడగం సీఎం రేవంత్. మంచిరేవులలో ఓంకారేశ్వరాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన. పొంగులేటి రాజీనామా చేయాలి. కొత్తవాల్గూడ వద్ద మంత్రికి చెందిన రావుగా కన్స్ట్రక్షన్ అక్రమ మైనింగ్ అనుమతులు లేక ఆ కంపెనీ పొంగులేటిది కాదంటూ వచ్చి అబద్ధాలు మాట్లాడిన సీఎం. భార్య, కొడుకు దూర బంధువుల. అసెంబ్లీలో హరీష్ రావు ధ్వజం. హౌస్ కమిటీ వేయాలని డిమాండ్. స్పీకర్ పొడి వద్దకు బైఠాయింపు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం లూటీ, మంత్రులు ధీటైన కౌంటర్లు. అమ్మ నాన్నలకు ఆసరా. వయోవృద్ధుల కమిషన్. ఒక ప్రధాన కమిషనర్, 2 కమిషనర్లతో తల్లిదండ్రుల పోషణ చట్టంతో ఏర్పాటు. అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వం పట్టించుకోలేదని కన్నవారు ఫిర్యాదు చేస్తే ఉద్యోగి జీతంలో 10,000 దాకా కోత. ఆ డబ్బు తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాలో జమ. కుటుంబ విలువ పరిరక్షణకే బిల్లు సర్కారు. ప్రస్తుత సమావేశాల్లోనే మహిళా బిల్లు. పీఎండీగా ఇన్సూరెన్స్, ష్యూరిటీ బాండ్లు 50 లక్షలు. ఆపై విలువల పనులకు వర్తింపు. కాంట్రాక్టుల వెసులుబాటు. జీవో జారీ. అక్రమ మైనింగ్పై విచారణకు నిర్దిష్ట గడువు విధించాలి. అమరావతికి చట్టబద్ధత కల్పించాలి. ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం. దూత ద్వారా ఢిల్లీకి ఆ ప్రతి. ఇప్పటికే అమరావతిని చేరుస్తూ చట్ట సవరణ బిల్లు 1న దాని కేంద్ర మంత్రివర్గం ఆమోదం. ప్రస్తుత సమావేశాల్లోనే బిల్లు. ఉభయ సభల ఆమోదంతో ఏపీ రాజధానిగా అమరావతికి పూర్తి చట్టబద్ధత. మతం చిక్కుల్లో జగన్. శాంతి పర్వం ఇంకెంత దూరం. విధ్వంసానికి నెలవై అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధానికి నెల రోజులు. సంగతి తేలుస్తాం. ఇసుక మాఫియాతో హరీష్ రావు తమ్ముడు మహేశ్వరరావు ఏపీ మాజీ ఎమ్మెల్యేలను బెదిరించి మైనింగ్ లీజ్ రాయించుకున్నారు. ఇప్పుడు నమస్తే తెలంగాణ. 10 ఏళ్ళు రంది లేకుండే. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే. బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయానికి నిరంతర కరెంటు. నిన్నటి కరెంటు సత్తా, నేటి కన్నీటి వ్యత. మైనింగ్ మంటలు. రాఘవ కన్స్ట్రక్షన్ బరితెగింపు. పొంగులేటి అక్రమాలపై దద్దరిల్లిన సభ. మూసీ ముసుగులో 1,50,000 కోట్ల అవినీతి. ప్రజలను భయపెడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. ఆశా వర్కర్ల అరెస్టు. చలో హైదరాబాద్ను అడ్డుకున్న పోలీసులు. అరెస్టులతో అట్టుడికిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్. పలువురు ఆశా కార్యకర్తల గాయాలు. మద్దతుగా ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే. పల్లాను అసెంబ్లీకి తరలించిన పోలీసులు. ఆశా వర్కర్లపై అణచివేత తగదు. జాన్ వెస్లీ. సర్కార్లో ఎవని జాగీరు. ప్రకంపనలు. ఏ కంపెనీలపై పన్ను పీపుల్స్ క్రెడిట్ పేరుతో వసూలు చేయాలట. మరోసారి సీఎం రేవంత్ రెడ్డి విచిత్ర వ్యాఖ్యలు. ఏని వినియోగిస్తున్న కంపెనీలకు శిక్ష వేస్తారా? ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ఐటీ నిపుణుల ఫైర్. సింగరేణి తీరుపై బగ్గుమన్న టీబీజీకేఎస్. మెడికల్ బోర్డు ప్రారంభించాలని డిమాండ్. అన్ని ఏరియాల్లో ధర్నా, రాస్తారోకోలు. భూపాలపల్లిలో సీఎం దిష్టిబొమ్మ దహనం. ఆటలాడుతున్న రేవంత్. కష్టాల్లో ట్రాన్స్ఫార్మర్. అల్లాడుతున్న రైతులు. కాంగ్రెస్ సర్కార్లో దిక్కైన ట్యాంకర్. ఇప్పుడు నవతెలంగాణ. యమన్లో నిరసన ప్రదర్శనలు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా నిర్వహణ. అంగన్వాడీ చిన్నారులకు తొలి ముద్ద. బ్రేక్ఫాస్ట్ స్కీమ్కు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం. టీచర్లకు మొబైల్ ఫోన్ల పంపిణీ. అక్రమ మైనింగ్పై సిబిసిఐడి విచారణ. అందరి నీకు తెలుస్తాం, ఒక్కొక్క సంగతి చూస్తాం రేవంత్. ఆశాల అరెస్ట్.
చలో హైదరాబాద్ ఉద్రిక్తం. ఇందిరా పార్క్ నలువైపులా పోలీసులు పహరా. మూసీ పేరిట 1,00,000 కోట్ల అవినీతి. సీఎం బెదిరింపు రాజకీయాలు. మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు. 15,000 అంగన్వాడీ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్. నీటి ఎద్దడి నివారణకు 200 కోట్లు. అసెంబ్లీలో పంచాయతీరాజ్ శాఖ సీతక్క పలు పద్ధతులను ఆమోదించిన సభ. మలుపు తిరిగిన పోరు. యుద్ధ క్షేత్రంలోకి హౌతీలు. ఇజ్రాయెల్పై బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం. అమెరికాలో మళ్లీ నో కింగ్స్. ట్రంప్ పరిపాలన వ్యతిరేకంగా భారీ నిరసనలు. నేడు యుద్ధ వ్యతిరేక ర్యాలీ. హాజరుకన్న రాఘవులు, నారాయణ, ఇతర నేతలు. ఇప్పుడు సాక్షి. భర్తీ చేస్తున్న ఖాళీలే 51,455 పోస్టులకు 13,929 ఖాళీలు. వైద్యులు ఖాళీలే 5,625. డిఫెండింగ్ ఛాంపియన్ బెంగళూరు శుభారంభం. సన్ రైజర్స్ హైదరాబాద్లో జరిగిన ఐపీఎల్ తొలి మ్యాచ్లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కోహ్లీ, పడిక్కల్ హాఫ్ సెంచరీ చేశారు. క్యాండిడేట్స్ బరిలో 3 భారతీయులు. ప్రతిష్టాత్మక ఫీడే క్యాండిడేట్స్ చెస్ టోర్నీ నేటి నుంచి ప్రారంభం కానుంది. భారత్ నుంచి ప్రజ్ఞానంద, వైశాలి, దివ్య దేశ్ముఖ్ బరిలో నిలిచారు. ఐక్యతతో సవాల్ ఎదుర్కోవాలి. అంతర్జాతీయ సవాల్ ఎదుర్కోవడానికి ప్రజలంతా అంకితభావం, ఐక్యత పనిచేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. నేపాల్ మాజీ ప్రధాని ఓలీ అరెస్ట్. గతేడాది జన్-జడ్ ఉద్యమాన్ని హింసాత్మకంగా అణచివేశారనే అభియోగాలతో నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ అరెస్ట్ అయ్యారు. హింసకు బెంగాల్ చిరునామా. టీఎంసీ పాలనలో పశ్చిమ బెంగాల్ అన్ని రంగాల్లోనూ వెసులుబాటు గురైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దుయ్యబట్టారు. 164 స్థానాల్లో డీఎంకే పోటీ. తమిళనాడు అధికార డీఎంకే పార్టీ కాంగ్రెస్ ఇతర మిత్రపక్షాలకు 70 సీట్లను పంచింది. 164 స్థానాల్లో తాను పోటీ చేయనుంది. అనుమతులు లేకుండా రాఘవ మైనింగ్. బ్లాక్ మైనింగ్కు భయపడం. మైనింగ్ నీకు తెలుస్తాం. 2014 నుంచి మైనింగ్ లీజుల అక్రమాలపై సిబిసిఐడి విచారణ జరుపుతాం. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. న్యూస్ రీల్. విశాఖ ఢిల్లీ ఇండిగోకు తప్పిన ప్రమాదం. విశాఖపట్నం నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానానికి శనివారం పెను ప్రమాదం తప్పింది. మరి కాసేపట్లో ఢిల్లీలో దిగాల్సిన వేల విమానంలోని ఒక ఇంజన్ సమస్య తలెత్తడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేసి 161 మంది ప్రయాణికులు సురక్షితంగా కిందికి దించారు. సినీ పైరసీపై కేంద్రం కఠిన చర్యలు. సినీ పరిశ్రమ దెబ్బతీస్తున్న ఫైల్స్ కేంద్రం కఠిన చేపట్టింది. ఇసుక దోపిడీకి హరీష్ రావు, కేటీఆర్దే నాయకత్వం. అడ్డుపడితే శివతాండవమే. మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి. నోట్ల కోసం వేస్తున్న పని కాదిది. 6న పిప్పిరిలో భారీ బహిరంగ సభ. ఆదిలాబాద్ జిల్లా పిప్పిరిలో వచ్చే నెల 6న భారీ బహిరంగ సభ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజాపాలన ఉత్సవాలతో పాటు అప్పట్లో బట్టి విక్రమం చేసిన పాదయాత్ర 3 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ సభ నిర్వహించనున్నారు. ఎరువు ఇక బరువు. పశ్చిమాసియాలో యుద్ధంతో ఖరీఫ్ సాగుపై ప్రభావం. ఎరువుల కొరత ఏర్పడే అవకాశం. యుద్ధంతో 48% పెరిగిన యూరియా ధర. పెప్ట్ గ్యాస్ దీనిపైనే ఫోకస్. ఇంధన సంక్షోభం నేపథ్యంలో కేంద్రం చర్యలు. వీలైనంత వరకు ఎల్పీజీ వాడకం తగ్గించడమే లక్ష్యం. అదనపు వ్యయం. సబ్సిడీ భారానికి చెక్. కస్టమర్లను ప్రోత్సహించేందుకు రెంటల్ స్కీమ్. ఈఎంఐ వెసులుబాటు. ఈజ్ ఆఫ్ లివింగ్ సిటీ. దేశవ్యాప్తంగా మెట్రోను దాటేసిన హైదరాబాద్ అత్యంత నివాసయోగ్యమైన నగరంగా టాప్ ప్లేస్. తాజాగా విడుదలైన వీఆర్ సిటీ 2020 నివేదిక స్పష్టీకరణ. దేవుడి పేరుతో మోసం. కేటీఆర్ శివతాండం చేస్తాను అనడం అహంకారమే. మూసీ పుణ్యంతో 1,00,000 కోట్ల అవినీతి. అంచనాలు పెంచి దోపిడీకి మార్గం సుగమం. రంగంలోకి హూతీలు. పశ్చిమాసియాలో విస్తరిస్తున్న యుద్ధం. ఇప్పుడు వెలుగు. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీలో ఎవరిని తొలగించాం. ఏ ఒక్కటి కొను ప్రైవేటీకరించాం. ఇరాన్కు ఇంత బలమెక్కడిది. ప్రొఫెసర్ కంచాయలయ్య షెఫర్డ్ రాసిన ప్రత్యేక కథనం. ఇరాన్కి ఇంత బలమెక్కడిది. లైవ్ సప్లిమెంట్లో. సన్ రైజ్ కాలే. 10 ఏళ్ల మైనింగ్ అక్రమాలపై సిఐడి విచారణ. నేరళ్ల ఇసుక మాఫియా నుంచి గ్రానైట్ అక్రమాల వరకు అన్నింటిపైన ఎంక్వైరీ. అసెంబ్లీలో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధిని అడ్డుకుంటే శివతాండవమే. 600 మూసీ ప్రాజెక్ట్ ఆగేదే లేదు. సీఎం రేవంత్. దేశం విదేశం. హార్ముజ్ దాటిన మరో 2 భారత నౌకలు. ఇండియాకు చెందిన మరో 2 ఎల్పీజీ నౌకలు శనివారం హార్ముజ్ జలసంధిని దాటాయి. ఈ 2 నౌకలు 90,000 టన్నుల ఎల్పీజీని తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం ఈ నౌకలు గల్ఫ్ ఆఫ్ ఒమన్ వైపు కదులుతున్నాయి. ఇంకా భారత్కు చెందిన 5 క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాయి. సర్కార్ చేతికి మెట్రో. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఈ తీర్మానాన్ని శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టి స్వాధీనం చేసుకున్న ప్రక్రియ 2వ, 3వ దశల విస్తరణ ప్రాజెక్టులకు సభ వివరించారు. జనవరి. ఇంకా రాజధాని కోసమే కొట్లాడుకునే ఉన్నాం. భాషా ప్రాతిపదికన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడకపోయి ఉంటే తెలంగాణ పూర్తి తెలుగు రాష్ట్రం అయ్యేది కాదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర విభజన టైంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వివరించలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 60 ఏళ్లైనా ఇంకా రాజధాని కోసం కొట్లాడుతూనే ఉన్నామని అన్నారు. ఇండిగో ఫ్లైట్ ఇంజన్ ఫెయిల్. విశాఖపట్నం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించిన ఇంజన్ ఫెయిల్ కావడంతో అత్యధికంగా ల్యాండింగ్ అయింది. యుద్ధంలోకి హౌతీల ఎంట్రీ. తొలిసారి ఇజ్రాయెల్ పైకి యెమెన్
ఇరాన్ రైఫిల్స్ మిసైల్ దాడి, గనుల శాఖలో అక్రమాలకు చెక్ పెట్టినాం, అంగన్వాడీ చిన్నారులకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, యాదాద్రి ప్లాంట్ లో మరో యూనిట్ రెడీ, గత ఏడాది ప్రారంభమైన 2 యూనిట్లు. క్రెడిట్ కార్డుతో ఏం కొన్నా ఇంటికి తెలుస్తుంది. ఏప్రిల్ 1 నుంచి పాన్తో క్రెడిట్ కార్డు లింక్ చేయడం తప్పనిసరి. దీంతో యూజర్ జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి వెళ్తాయి. ముఖ్య పెద్ద ట్రాన్సాక్షన్ అధికారులు ఓ కన్నేసి ఉంచుతారు. గణపతి లొంగుపాటిపై ఉత్కంఠ, మార్చి 30గా ముగిన కేంద్రం డెడ్ లైన్. సవాళ్ళను ధీటుగా ఎదుర్కొంటున్నాం, ప్రపంచ సంక్షేమంలోనూ సామాన్యుడిపైన భారం పడనివ్వం మోదీ. నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం. ఇప్పుడు విజయనగర మెట్రో విస్తరణకు మార్గం సుగమం. కంచె చేను వేసినట్లుగా ఉంది. చిన్నారులకు పౌష్టికాహారం తొలిముద్ద. మూసిని అడ్డుకుంటే శివతాండవమే. తెలంగాణలో క్రీడా స్ఫూర్తికి చర్యలు. అందుబాటులోకి మరో అంతర్జాతీయ విమానాశ్రయం. అమరావతి ప్రజా రాజధాని. జర్నలిస్టుల సంక్షేమంలో ఎప్పుడూ ముందున్న